హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఎప్పుడైనా ఏపీఎస్ఆర్టీసీలో బస్ టికెట్స్ బుక్ చేయాలంటే మనం డైరెక్ట్గా కూడా చాలా మంది బుక్ చేస్తూ ఉంటారంటే మొబైల్ నెంబర్ తర్వాత ఈమెయిల్ ఐడి చేసి డైరెక్ట్ కూడా బుక్ అనేది చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది వచ్చేసి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేసుకొని అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని కూడా బస్ టికెట్స్ అనేది బుక్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ డైరెక్ట్గా బుక్ చేసుకున్నట్లయితే అంటే రిజిస్ట్రేషన్ చేయకుండా డైరెక్ట్గా మనం బస్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మనం బస్ టికెట్స్ క్యాన్సిల్ చేయాలన్నా లేదంటే ఆ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ మనం చెక్ చేసుకోవాలన్నా క్యాన్సిల్ చేసినప్పుడు ఆ యొక్క అమౌంట్ రిఫండ్ కావాలన్నా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. ఎందుకంటే అందులో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది మనకు కనిపించదు, ఎందుకంటే మనకంటూ ఒక ఐడి అనేది ఉండదు కాబట్టి. అలాంటప్పుడు ఏంటంటే చాలా మంది ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని దాని యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత బస్ టికెట్స్ అనేది బుక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. కానీ కొంతమంది ఆ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ప్రాపర్ గా డైరీలో రాసి పెట్టుకుంటూ ఉంటారు, కానీ కొంతమంది మర్చిపోతూ ఉంటారు అనమాట. ఎందుకంటే డైలీ బస్ టికెట్స్ అనేది మనం బుక్ చేసుకోం కదా, రేర్ గా ఎప్పుడో నెలకు 2 నెలలకు ఒకసారి బస్ టికెట్స్ బుక్ చేసుకుంటుంటాం కాబట్టి పెద్దగా దాని మీద గుర్తుండదు అనమాట. అందుకోసం చెప్పేసి మనం మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడైనా తర్వాత మనం బస్ టికెట్స్ బుక్ చేయాలంటే ఆ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది గుర్తుండదు అనమాట. కానీ సింపుల్ గా మనం ఈ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా రికవరీ చేయొచ్చు. అంటే యూజర్ నేమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, పాస్వర్డ్ కూడా రీసెట్ అనేది చేయొచ్చు అనమాట. నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను ఏపీఎస్ఆర్టీసీలో మనం బస్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి అనే దాని గురించి. అందులో కొంతమంది కామెంట్స్ అయితే చేశారనమాట. భయ్యా, నేను ఏపీఎస్ఆర్టీసీలో లాగిన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, కానీ యూజర్ నేమ్ అనేది నేను మర్చిపోయాను. యూజర్ నేమ్ అనేది ఎలా మనం రికవరీ చేయాలి కొంచెం చెప్పండి అని చెప్పేసి అందుకోసం చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మీకు కూడా ఏపీఎస్ఆర్టీసీలో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండి అది మీరు మర్చిపోయిన ఉంటే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే ఈజీగా ఈ యొక్క యూజర్ నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. తర్వాత పాస్వర్డ్ కూడా రీసెట్ అనేది చేయొచ్చు. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో లేటెస్ట్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో మీరు ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనము ఈ టికెట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది, కానీ ఈ రెండు మనం మర్చిపోయాం కాబట్టి ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది, కానీ యూజర్ నేమ్ కు మాత్రం లేదు. చూడండి, దీని గురించే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పాస్వర్డ్ మాత్రం ఫర్గాట్ ఆప్షన్ వచ్చింది, కానీ యూజర్ నేమే మనకు గుర్తులేదు కదా ఎలా చేయాలని చెప్పేసి. ఇక్కడ మనకు ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అబ్లిక్ లాగిన్ ఐడి అని చెప్పేసి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ఈమెయిల్ ఐడి కానీ లేదంటే లాగిన్ ఐడి కానీ ఇక్కడ ఇవ్వాలన్నమాట. కానీ మన దగ్గర లాగిన్ ఐడి మనం మర్చిపోయాం కాబట్టి మనం ఎప్పుడైనా ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనం ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇచ్చి ఉంటాం. ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి మీకు గుర్తు లేకుంటే మీ దగ్గర ఏదైతే 2-3 ఈమెయిల్స్ మీరు యూజ్ చేస్తుంటారు కదా, వాటిల్లో ఏదో ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చి ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఒక ఈమెయిల్ ఐడి అనేది ఇస్తున్నా. ఇలా ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ రిజిస్టర్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేయాలి. సింపుల్ గా జీమెయిల్ మీద క్లిక్ చేయాలి. జీమెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్డేట్స్ లో చూసినట్లయితే ఇక్కడ మనకు ఇంకా ఇంతవరకు అయితే రాలేదు. ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. రీఫ్రెష్ చేసినా కూడా రాలేదు. ఒకసారి స్పామ్ లో చూద్దాం, ఎందుకంటే ఒక్కోసారి స్పామ్ లో కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. స్పామ్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, నో రిప్లై పాస్వర్డ్ రికవరీ అని చెప్పేసి మనకు రావడం మీద జరిగింది అనమాట. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిపోర్ట్ నాట్ స్పామ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఆ యొక్క స్పామ్ లోకి వెళ్ళిపోవు అనమాట. అవి ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇన్బాక్స్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇన్బాక్స్ లో డైరెక్ట్ గా వచ్చేసింది అనమాట. ఇక్కడ మనకు రీసెట్ పాస్వర్డ్ అండ్ ఇంకొకటి వచ్చేసి కింద లింక్ కూడా ఇచ్చారనమాట. సింపుల్ గా రీసెట్ పాస్వర్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ అనేది ఆటోమేటిక్ గా రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ మనం న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ నుంచి మనం ఒక కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సేమ్ అదే పాస్వర్డ్ కింద కూడా ఇవ్వాలన్నమాట. యూజర్ నేమ్ ఫైండ్ అవుట్ చేయడానికి సపరేట్ గా ఆప్షన్ ఏమి ఉండదు. మనం ఫర్గాట్ పాస్వర్డ్ లోకి వెళ్ళినామంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి యూజర్ నేమ్ అనేది మనకు రావడం అయితే
జరిగింది అనమాట. ఇలాగా యూజర్ నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలంటే మీకు అప్పర్ లెటర్ ఉండాలి, లోవర్ లెటర్ ఉండాలి, నెంబర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ అంటే #, తర్వాత $, ఇలాంటివి అనమాట. ఏని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలాగా ఒక కొత్త పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొత్త పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇలా కొత్త పాస్వర్డ్ ఒకటి ఇచ్చిన తర్వాత సింపుల్ గా అప్డేట్ మీద క్లిక్ చేయాలి. అప్డేట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి యూజర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మనం సింపుల్ గా లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఈ టికెట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఆల్రెడీ యూజర్ నేమ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాము. దానికి సంబంధించినటువంటి కొత్త పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకున్నాం. ఈ రెండు ఇచ్చి సింపుల్ గా లాగిన్ మీద క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు లాగిన్ అయితే అవుతున్నా. ఇలా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కంప్లీట్ గా మనకు ఈ యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా బస్ టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఇంతకు ముందు మనం ఎప్పుడైనా కూడా టికెట్స్ బుక్ చేసినా కూడా ఆ యొక్క టికెట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇందులో మనకు రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనం ప్రాపర్ గా మన ఐడి మీదనే మనం టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ మై అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మై అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కంప్లీట్ గా ఇక్కడ ఉన్నాయి. మన యొక్క ఆధార్ నెంబర్ ఉంది, మన అడ్రస్ ఉంది, తర్వాత వచ్చేసి మన మొబైల్ నెంబర్, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి అనమాట. ఎందుకంటే మనం ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినట్లయితే ఇబ్బంది లేకుండా ప్రాపర్ గా ట్రేస్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఆ యొక్క టికెట్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. మన అడ్రస్ అయితేనేమి, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ అన్ని కంప్లీట్ గా ఉన్నాయి కాబట్టి. అందుకోసం చెప్పేసి మీరు ఎప్పుడైనా కూడా ఏపీఎస్ఆర్టీసీలో బస్ టికెట్స్ బుక్ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి తర్వాత మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.